వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాస్తు టిప్స్ తెలుగు. ఈరోజు మనము యు ఆకార గృహాల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. యు ఆకార గృహములు తూర్పు రోడ్డు ఉన్న సందర్భంలో యు ఆకారము వచ్చినట్లు 3 గృహములు విడివిడిగా నిర్మించుట శుభదాయకము. పడమర, దక్షిణము, ఉత్తర దిశలలో కట్టడములు తూర్పు తెరపగా ఉండునట్లు నిర్మించుకొనుట శుభదాయకము. కానీ దక్షిణ పడమరలో ప్రదక్షిణకు తగిన ఖాళీ వదిలి, అంటే దక్షిణము కంటే ఉత్తరము ఖాళీ, పడమర కంటే తూర్పు ఖాళీ అధికంగా ఉండునట్లు నిర్మించాలి. ఇట్లు నిర్మించటం శుభదాయకం. అయితే తూర్పు ఒక గృహము, దక్షిణము ఒక గృహము, పడమర ఒక గృహము అంటని రీతిగా యు ఆకారంలో గృహమును నిర్మించుట మిక్కిలి శుభదాయకము. అంటించి నిర్మించుట మధ్యమము. కానీ ఈ కట్టడమునకు పడమర కంటే తూర్పు, దక్షిణము కంటే ఉత్తరము ఖాళీ అధికముగా ఉంచి నిర్మించుకోవాలి. అయితే తూర్పు, ఉత్తరము, పడమర 3 దిశలలో కట్టడములు ఉండునట్లు యు ఆకారముతో నిర్మించిన దుర్మరణములు, తగవులు, అప్పులు, అన్యక్రాంతములు జరుగును. ఇందు చేయు పనులు నష్టాన్ని కలిగించటమే కాకుండా అపనిందల పాలగుతారు. మరి ఒకటి ఏంటంటే, దక్షిణము, తూర్పు, ఉత్తరము 3 దిశలలో కట్టడములు పడమర ఖాళీగా ఉండునట్లు యు ఆకారముతో నిర్మించిన కట్టడములు అందుచేయు పనులకు ఆటంకములు కలిగించి నష్టములు కలిగించును. నిర్మించిన వారు అల్పాయుష్కులు అవుతారు. కాబట్టి యు ఆకారంలో గృహాన్ని నిర్మించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని నిర్మించుకోవాల్సిందిగా కోరుచున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా వాస్తు టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.